ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వాయిస్ పెంచింది. గులాబీ బాస్ కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ వచ్చింది. గులాబీ లీడర్లంతా అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే లీడర్లే లేకుండా పోయారా? అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి కనీసం కౌంటర్ ఎందుకు వేయడం లేదు? ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం కొందరు నేతలకు లెఫ్ట్ రైట్ ఇచ్చేశారా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై 2.5 ఏళ్లు దాటింది. ఎన్నికలకు సరిగ్గా మరో 2.5 ఏళ్ల సమయం ఉంది. కానీ రాష్ట్ర సమస్యల ఎజెండాగా గులాబీ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే అధికార పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక సందర్భంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీని వరుసపెట్టి టార్గెట్ చేశారు. ఇక ముందు కూడా ఇదే దూకుడు చూపిస్తే మరో 2.5 ఏళ్ల తర్వాత తమ చేతికి పవర్ దక్కడం ఖాయమని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ దూకుడును హస్తం పార్టీలో ఎవరు అడ్డుకోకపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహారం సాగుతుండడం హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు చాలా మంది నేతలు బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు వేయడం లేదనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో నేతలంతా జోష్గా కనిపించారు. నిత్యం గాంధీ భవన్ కు వెళ్తూ ప్రతి సమస్యలపైన స్పందించేవారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్ లో ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించి అక్కడే పరిష్కారం చూపించారు. అప్పట్లో మంత్రులంతా యాక్టివ్ మోడ్ లో ఉండడంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఆచితూచి మాట్లాడారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఓవైపు బీఆర్ఎస్ నుంచి అటాక్ పెరిగినా గాంధీ భవన్ కు ముఖం చూసేందుకు చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు వెనకాడుతున్నారట. ప్రతి అంశానికి సీఎం రేవంత్ రెడ్డి లేదంటే టీపీసీసీ చీఫ్ మరికొందరు నేతలు తప్పిస్తే ప్రతిపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే నేతలే కనిపించకుండా పోయారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అంతేకాదు వీరంతా ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రతిపక్షాన్ని తిట్టేందుకు వీరికి మనసు రావడం లేదా, లేక వారికి భయపడుతున్నారా అని నేతలు గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే ప్రభుత్వం విప్ పదవుల భర్తీని పూర్తి చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత కొందరు ఎమ్మెల్యేలకు విప్ పదవులు దక్కాయి. ఇప్పుడు వీళ్ళలో కొందరు సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది. నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం తప్పితే మిగతా విప్ నేతలంతా గాంధీ భవన్ మెట్లు ఎక్కడం లేదట. కానీ వీరేశం మాత్రం వారంలో 2 రోజులు మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే విప్ పదవులు కట్టబెడితే ప్రతిపక్ష బీఆర్ఎస్ ను చెడుగుడు ఆడుతారని భావిస్తే ఈ ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రభుత్వ వర్గాలు సీరియస్ అవుతున్నాయట. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి ఆ 4 ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారట. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే కష్టమేనని ముఖం మీదే చెప్పారట. దాంతో సదరు నేతలంతా షాక్ తిన్నారని తెలుస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా పదే 10 ఏళ్లు తానే సీఎం అంటూ ప్రకటించుకుంటున్నారు. కానీ పార్టీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం కనిపిస్తుంది. పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాన్ని విమర్శించడం మాకు అవసరమా అన్నట్టుగా ఉంటున్నారు. కానీ ప్రతిపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకపోతే మరోసారి అధికారం రావడం ఎలా అనే ప్రశ్నలు సొంత పార్టీల నుంచి ఎదురవుతున్నాయి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ను ఆ నేతలు సీరియస్ గా తీసుకుని బీఆర్ఎస్ బీజేపీకి కౌంటర్ ఇస్తారా, మేమెందుకు వాళ్లకు టార్గెట్ కావాలని ఈ సైలెంట్ మోడ్ ను కంటిన్యూ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.